హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం బీన్స్ మసాలా కర్రీ చేయబోతున్నామండి. ముందుగా బీన్స్‌ని కుక్కర్‌లో వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, కొంచెం జీలకర్ర వేసి ఇందులో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఆనియన్ పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇదే మిక్సీ జార్లో టమాటాలు కూడా వేసి పేస్ట్ చేసుకుందామండి. ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుందామండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో టమాటా ప్యూరీ కూడా వేసుకుందాం. బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయ చీరకలు కూడా వేసుకుందామండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇందులో ముందుగా ఉడికించుకున్న బీన్స్ కూడా వేసుకుందాం. కొంచెం కారం కూడా వేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, బీన్స్ వాటర్, ఆ వాటర్ పోసుకుందామండి. దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత గరం మసాలా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దించేయాలండి. కొంచెం కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవాలండి. ఓకే అండి, బీన్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.